పాకిస్తాన్ బ్రిక్స్ లోకి ఎంటర్ అవ్వడం కోసమని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. సో పాకిస్తాన్ ఈస్ కీన్ టు బికమ్ మెంబర్ ఆఫ్ బ్రిక్స్. మెంబర్షిప్ ఈజ్ నాట్ బై మెజారిటీ, ఇట్స్ బై కాన్సెన్సస్ అని పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ మహమ్మద్ ఇషాక్ ధర్ స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ రష్యాకు సంబంధించిన డిప్యూటీ పిఎం అలెక్సై ఓవర్చోక్ తో సమావేశమైంది. సో అందులో వచ్చినటువంటి అంశం ఇది. పాకిస్తాన్ బ్రిక్స్ లోకి రావడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అండ్ రష్యా కూడా దీనికి పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. రష్యా కూడా గేమ్స్ ఆడుతోంది. ఎందుకంటే రష్యాకు తెలుసు పాకిస్తాన్ని భారతదేశం బ్రిక్స్లో రావడానికి ఒప్పుకోదు అని తెలుసు వాళ్ళకి. అయినా వాళ్ళకి వత్తాసు పలకడం, వాళ్ళని సమర్థించడం అన్నది ఒక గేమ్. ఎందుకంటే మోదీ గారు ఇప్పుడు బైడెన్ కలవడానికి వెళ్తున్నారు. దేనికి? క్వాడ్ సమ్మిట్కి వెళ్తున్నారు. ఆయన క్వాడ్ సమ్మిట్కి వెళ్తున్నారు కాబట్టి క్వాడ్ అంటే ఏంటి? చైనాకు రష్యాకు వ్యతిరేకమైనటువంటి కూటమి. బ్రిక్స్ అంటే ఏంటి? అమెరికాకు వ్యతిరేకమైన కూటమి. రెండిట్లో మనం ఉన్నాం. సో వీళ్ళ సైడ్ రావాలని వీళ్ళు ప్రెషర్ చేస్తే, వాళ్ళ సైడ్ రావాలని వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు. ఈ రెండు ఒత్తిళ్ల మధ్యలో భారతదేశం నడుస్తుంది. కాబట్టి మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం రష్యా కూడా చేస్తుంది. ఈరోజు పాకిస్తాన్ వస్తే చాలా బాగుంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. పాకిస్తాన్ బ్రిక్స్లో ఆఫర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏం మిగిలింది? వాళ్ళకి ఏమైనా వాళ్ళు టెక్నాలజీ ఇవ్వగలరా? ఏమైనా వాళ్ళు కరెన్సీ స్ట్రెంగ్త్ ఇవ్వగలరా? ఏమైనా వాళ్ళు మినరల్స్ లాంటివి ఏమైనా ఇవ్వగలరా? ఏమి ఇవ్వగలరు వాళ్ళు? ఇథియోపియాలో మినరల్స్ ఉన్నాయి, వాళ్ళు చేరారు. యుఏఈ తర్వాత సౌదీ అరేబియాలో, ఇరాన్ వీళ్ళ దగ్గర చమురు ఉంది కాబట్టి వాళ్ళని చేర్చుకున్నాం. ఈజిప్ట్ చాలా కీలకమైంది, వాళ్ళది కూడా మినరల్స్ ఉన్నాయి. ప్లస్ వాళ్ళు సూయజ్ కెనాల్ వాళ్ళ అధీనంలో ఉంది కాబట్టి వీళ్ళందరూ బ్రిక్స్లో చేర్చుకున్నాం. కాబట్టి వీళ్ళని చేర్చుకోవడానికి మనకి ఇబ్బంది లేదు. పాకిస్తాన్ వచ్చినందువల్ల మనకి ఏం లాభం? పైపెచ్చు భారతదేశం పాకిస్తాన్ ఏ కూటమిలో ఉన్నాయో ఆ కూటమిలో అన్నిట్లో కూడా మనకు వ్యతిరేకంగానే పాకిస్తాన్ పనిచేసింది. సార్క్ ఫర్ ఇన్స్టెన్స్ కంప్లీట్ సర్వనాశనం అయిపోయింది. అన్ని దేశాలు ఒప్పుకున్నా కానీ కూడా ట్రాన్సిట్ అగ్రిమెంట్స్ పాకిస్తాన్ ససేమి రాని. ఆఫ్ఘనిస్తాన్ కూడా సార్క్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం మధ్యలో వాణిజ్యం లేకుండా ఆపేశారు వాళ్ళు. అలాగే మనం బండి తీసుకొని ఫర్ ఇన్స్టెన్స్ మన కారులో మనం నేపాల్ కానీ, భూటాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ వెళ్ళడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుందామని సార్క్లో వాళ్ళు అప్పుడు నిర్ణయిస్తే పాకిస్తాన్ దాన్ని అపోజ్ చేసింది. కాబట్టి ఆ ఒప్పందం కుదరలేదు. ప్రతి దాంట్లో వీళ్ళు దాన్ని అపోజ్ చేస్తారు. కాబట్టి భారతదేశం బ్రిక్స్లో పాకిస్తాన్ రానివ్వకుండా అడ్డుకుంటుంది. అది ఓకే. అటువంటి పరిస్థితి తెలిసి కూడా రష్యా ఎందుకు స్టేట్మెంట్ ఇస్తుంది అంటే మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఒకటి. రెండవది, వాళ్ళ మీద చైనా ఒత్తిడి ఎలా ఉందో మనకు తెలియదు. ఎందుకంటే ఈరోజు రష్యా చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది. అది కంప్లీట్గా చైనా మీద ఆధారపడి ఉంది. వాళ్ళ యుద్ధం చేసేటువంటి నైపుణ్యం అంతా కూడా పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న దేశం ఏదైనా ఉందంటే బలమైన దేశం చైనానే. పూర్తిగా నేను అన్ను, కానీ టు లార్జ్ ఎక్స్టెంట్. కాబట్టి చైనా సమర్థన లేకపోతే రష్యా ఇంకా చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే బిగ్గెస్ట్ కస్టమర్ రష్యాకి చైనా. కరెక్ట్. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మరి చైనా రష్యా మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చిందో మనకు తెలియదు. ఈ యొక్క జియో పాలిటిక్స్ వల్ల పాకిస్తాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం రష్యా చేస్తోంది. అదే కనుక జరిగితే కనుక మనం ఒక గతిలేని పరిస్థితిలో అమెరికా సైడ్ కంప్లీట్గా మొగ్గవలసినటువంటి అవసరం రావచ్చు మనకి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఏమవుతుందో. సరే, మోదీ గారు వ్లాడిమిర్ పుటిన్ని కలవడము, తర్వాత అజిత్ దోవల్ గారు కూడా వెళ్ళి ఆయన కలవడము, ఇవన్నీ చేస్తున్నాం. మనం ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాము. కానీ అమెరికా మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఒక సైడ్ చేస్తుంటే రష్యా, చైనా కూడా మనల్ని అమెరికా నుంచి దూరం తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ని మాత్రం భారతదేశం బ్రిక్స్లో చేరడానికి ఒప్పుకోదు. అది మాత్రం గ్యారంటీ మనకు తెలుసు. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.